ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. మనకే చాలామందికి అర్థం కాలేదు. ఆయన కారు పూలింగ్ చేసుకోమన్నారు. ప్రభుత్వ రవాణా సౌకర్యాలు వాడుకోమన్నారు. వర్క్ ఫ్రం హోం చేసుకుంటే ఇంకా మంచిదన్నారు. వీటి వెనుక పరమార్థం ఇప్పుడు సామాన్యుడికి అర్థమైంది. మోదీ సర్కార్ వాహనదారుడికి పెట్రోల్ వాత పెట్టింది. ధరలు పెంచడంలో ఇది మోడీ మార్క్. 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయి ప్రజల్ని మభ్యపెట్టాల్సిన అవసరం తీరిపోగానే కేంద్రం తన అసలు రంగు చూపించింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి వచ్చేలాగా ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెట్రోల్, డీజిల్ లీటర్ ధర మీద ₹3కు కొంచెం అటు ఇటుగా ప్రతి రాష్ట్రంలోనూ ధరలు పెరుగుతున్నాయి. ఏపీలో పెట్రోల్పై ₹3.29, డీజిల్పై ₹3.14 పెరగ్గా తెలంగాణలో ₹3 వంతున రెండింటిపై పెరిగాయి. ప్రభుత్వాలు ఎన్నికలకు ముందు ఎలాంటి రేట్లు పెంచకుండా ప్రజల్ని మభ్యపెట్టడం చాలా మామూలు విషయం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా మోడీ కూడా అదే స్ట్రాటజీని ఫాలో అయ్యారు. అప్పటికే పశ్చిమాసియా యుద్ధం కాకమీదుంది. నిజానికి ఇరాన్ యుద్ధం వల్ల చమురు దిగుమతుల మీద ప్రభావం పడే దేశాల్లో అమెరికా లేదు. అయినప్పటికీ ఆ దేశంలో కూడా విపరీతంగా గ్యాసోలిన్ ధరలు పెరిగాయి. మరి ఇండియాలో పెరగకుండా ఉంటాయా? కేవలం ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆగారంతే. మొన్నటికి మొన్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరని అమాంతం పెంచి చిన్న సంకేతం అందించారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశారు. దేశంలో రేట్లు పెరగడం సహజం. కానీ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచినప్పుడు మాత్రం ప్రజలు భగ్గుమంటారు. ఎందుకంటే దీని ప్రభావం అన్ని రంగాలపై, అన్ని వస్తువులపై పడుతుంది. పొద్దున్నే లేచి తాగే టీ నుంచి రాత్రి పడుకున్నప్పుడు ఆన్ చేసుకునే దోమల కాయిల్ వరకు అన్ని రేట్లపై ఇది ప్రభావం చూపిస్తుంది. రెస్టారెంట్లలో టిఫిన్లు, భోజనాల రేట్లు ఆల్రెడీ పెంచేశారు. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరగడంతో ట్రాన్స్పోర్ట్ ఛార్జీల కింద ఇంకాస్త పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రభావం ప్రధానంగా రవాణా రంగంపై తక్షణమే కనిపిస్తుంది. లారీలు, వ్యాన్లు, ఇతర సరుకు రవాణా వాహనాల డీజిల్ ఖర్చు పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ కంపెనీలు తమ ఛార్జీల్ని పెంచుతాయి. దీనివల్ల నగరాలకు, గ్రామాలకు సరఫరా అయ్యే వస్తువుల ఖర్చు అధికమవుతుంది. ఫలితంగా రవాణాపై ఆధారపడే ప్రతి రంగం ఆర్థికంగా ప్రభావితమవుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు సామాన్యుడికి భారంగా మారతాయి. కూరగాయలు, పాలు, పండ్లు, ఇతర కిరాణా సరుకులు ప్రతిరోజు ఇతర ప్రాంతాల నుంచి రవాణా కావాల్సి ఉంటుంది. డీజిల్ ధర పెరిగిన ప్రతిసారి ఈ సరుకుల ధరలు కూడా కొద్దిగా పెరుగుతాయి. ఇది సామాన్య మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్ని తలకిందులు చేసి పొదుపుపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరోవైపు ప్రయాణ ఖర్చులు పెరిగి ప్రజల జేబులకు చిల్లు పడుతుంది. సొంత వాహనాలున్నవారు పెట్రోల్ కోసం ఎక్కువ వెచ్చించాల్సి రాగా, బస్సులు, ఆటోలు, క్యాబ్ సేవలు వాడుకునేవారు పెరిగిన టికెట్ ధరల్ని భరించాల్సి ఉంటుంది. విమాన ఇంధన ధరలు కూడా పెరగడం వల్ల విమాన ప్రయాణం మరింత ఖరీదైందిగా మారుతుంది. ఇది పర్యాటక, వ్యాపార రంగాలపై ప్రభావం చూపుతుంది. రేపో మాపో ఆర్టీసీ ఛార్జీలు పెంచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చివరగా ఇంధన ధరల పెంపు వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రైతులు పొలం పనులకు వాడే ట్రాక్టర్లు, పంపు సెట్లు డీజిల్తోనే నడుస్తాయి. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి పంట ధరలు పెరుగుతాయి. అలాగే ఫ్యాక్టరీల్లో యంత్రాల నిర్వహణ, ఉత్పత్తుల పంపిణీ ఖర్చు పెరగడం వల్ల దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగి రూపాయి విలువపై ఒత్తిడి పడుతుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచితే ఆ ప్రభావం ఏ రేంజ్లో ఉంటుందో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది.